హాయ్ అండి, హలో. ఈరోజు అయితే బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఒకసారి చూడొచ్చు. మనము ఆల్రెడీ 6 బ్లౌజెస్ ఉన్నాయి. సో 3 బ్లౌజెస్ డిజైన్ వేరు, ఇవి మామూలుగా పైపింగ్ ఇచ్చేసి 3 బ్లౌజెస్ అన్నమాట. 3 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నా. తను మనకి రెగ్యులర్ కస్టమరే. సో తన అయితే ఆల్రెడీ నేను నోట్స్లో రాసేసుకుంటాను. నేను రెగ్యులర్ కస్టమర్ కాబట్టి సో ఓకే మెజర్మెంట్ రాసుకొని దాని ప్రకారమే డైమండ్ కట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే కొట్టేసుకుందాము. ఎందుకంటే హెచ్చు తగ్గులు ఉండకుండా సమానంగా ఉండడానికి స్ట్రైట్ లైన్ అయితే కొట్టేసుకుంటున్నా. ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచులు, 1 ఇంచు కలిపి 16 ఇంచులు. ఎప్పుడైనా ఉన్న మెజర్మెంట్కి హైట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఎందుకంటే 1 ఇంచ్ అనేది కుట్లలోకి వెళ్ళిపోవడానికి. సేమ్ హైట్ కూడా ఇక్కడ చూసుకుంటున్నా 15 ఇంచులు. ఇప్పుడు ఒక లైన్ కొట్టేసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ వచ్చేసి నేను 2 ఇంచెస్ పెడుతున్నానండి. ఎందుకంటే నెక్ డ్రాప్ కాకుండా షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, 5 ఇంచెస్ ఓవరాల్గా. చంక డౌన్ వచ్చేసి 6 పెడుతున్నా. సేమ్ ప్రాసెస్ కూడా 6 చంక డౌన్. ఇప్పుడు నేను 5 ఇంచెస్ ఉందా లేదా చూసుకుంటున్నా ఇక్కడ నుంచి. ఇప్పుడు చంక అనేది డబ్బా డ్రా చేసుకుంటున్నా. చాలా అంటే చాలా ఈజీ అండి. మీరు నిదానంగా చూసుకుంటే ఎక్కడ టైలరింగ్ వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంట్లోనే ఈ చిన్న చిన్న మెథడ్స్ తోటి ఫాలో అవి నేర్చుకోవచ్చు. ఇప్పుడు 1.5 చంక లోతు పెడుతున్నాను. 1.5 చాలా ఈజీ. మీరు ఎవరైనా కుట్టుకోవచ్చు. నాది ఒక్కటే అండి పర్పస్. ఇంట్లో మనం పక్కన ఉండేవాళ్ళు కూడా కాదు కాబట్టి, ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు చూస్తారు కాబట్టి ఎక్కడుండేనో కుట్టుకోవచ్చు చూసి, వీడియో చూసి. 1.5 చంకలోతు. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 9.5 అన్నమాట తనది. 9.5కి 9.5 పెట్టేసి 2 ఇంచెస్ ఖచ్చితంగా 2 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదని, తక్కువ ఉంటే మాత్రం కస్టమర్లు డిసప్పాయింట్ అవుతారు. ఇంత తక్కువ ఖర్చు పెట్టావు అనేసి ఇప్పుడు చాలామంది అడుగుతారు. అందుకే 2 ఇంచెస్ పెట్టాను. నడుము వచ్చేసి 2.5 అన్నమాట. 8.5 ప్లస్ 1 ఇంచు ప్లీట్స్ ఇస్తాను కదా, టక్స్ కోసం 1 ఇంచ్ అంటే సేమ్ 9.5. ఇక్కడ ఉన్న 9.5 ఇక్కడ వచ్చేసింది. మోస్ట్లీ అయితే చెస్ట్ ఎంత ఉందో నడుము కూడా అంతే వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే కొట్టేసుకుంటున్నా. ఇది బ్లౌజ్ బ్యాక్. ఇప్పుడు నెక్ వచ్చేసి తనకు బ్యాక్ నెక్ వచ్చేసి 4.5 ఉంది. కప్పు ఇక్కడ మనం హైట్ ఇలా తీసుకోవచ్చు. ఇలా 10 కొందరు అడుగుతారు, 10 అడుగుతారు, 11 అడుగుతారు, లేదా 9.5 కూడా అడుగుతారు. ఇలా కూడా తీసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ వస్తుంది అన్నమాట మనకి. ఇది ఎంతన్నా ఉండని హైట్ మనకి కప్పు తీసుకుంటే వాళ్ళకు ఇక మెయిన్ ఇది హైట్ బ్లౌజ్ అంటే ఎంత లోతుంది ఏందని చూడరు, కానీ ఇది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది వెనక బ్యాక్ సైడ్ కప్పు అంటాం కదా, అది చూసారు. అదైతే 4.5 ఉంది. 1 ఇంచ్ కలుపుకొని 5.5 పెట్టుకుంటున్నా. 5.5కి నెక్ వెడల్పు వచ్చేసి 2.5. ఈ 4.5 హైట్ 1 ఇంచ్ కలుపుకొని 5.5, నెక్ వెడల్పు వచ్చి 2.5. ఇప్పుడైతే డ్రా చేసుకుంటున్నా. అన్నీ పైపింగ్ క్లాత్లే అండి ఇవి, పైపింగ్ బ్లౌజెసే. సో పైపింగ్ బ్లౌజులు కాబట్టి నేను నార్మల్ రౌండ్ నెక్లే వేస్తున్నా. ఇప్పుడు నెక్ రౌండ్ నెక్ అనమాట. ఇది జస్ట్ కర్వ్ లాగా రౌండ్ ఇచ్చేసుకోవడం ఇలా రౌండ్ నెక్ కాబట్టి సో అయిపోయింది. ఇదైతే బ్యాక్ పార్ట్. చాలా ఈజీగా ఉంటుంది. పెద్దవారి అవసరం లేదు. వీడియో చూసుకుంటూ కట్ చేసుకోవచ్చండి. నేనైతే కట్ చేసేస్తున్నా బ్లౌజ్. చూడండి, కటింగ్ పర్ఫెక్ట్ ఉంటే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా వస్తుందండి. సో కాబట్టి చాలా వీడియోలలో క్లియర్గా ఇవ్వరు. ఎందుకంటే నేర్చేసుకుంటారు ఏందనేసి అసలు ఇవ్వరు. నాకు అలాంటి అవసరమే లేదు. నేర్చుకుంటే 10 మంది బతుకుతారు అంతే. సో అందుకని నేను క్లియర్గా చెప్తున్నా. ఈ మెథడ్లో మీరు ఫాలో అవ్వండి. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ ఎందుకు రాదో నాకు అడగండి. చాలా ఈజీ అంటే ఈజీ. ఇలా కట్ చేసేసుకోవడమే బ్లౌజెస్ అనేది. కటింగ్ కూడా
చాలా నిదానంగా కట్ చేయాలండి, ఎందుకంటే కటింగ్ పోతే బ్లౌజ్ టోటల్ బ్లౌజే పోతుంది కాబట్టి సో నిదానంగా కట్ చేసుకుంటూ ఉండడమే. బ్యాక్ పార్ట్ వచ్చేసింది, ఒకేసారి 3 బ్లౌజ్ పీసెస్ 3 బ్లౌజులు కట్ చేశాను. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను కదా, ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకున్నాము. ఇదే హ్యాండ్ నాకు కొంచెం వీడియోలో కనిపించడానికి కొంచెం కిందికి జరుపుకున్నాను. ఇప్పుడు సేమ్ ఫస్ట్ బ్యాక్, తర్వాత హ్యాండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదా, సో ఈ హ్యాండ్స్ ఎలా ఉంటే అలానే 4 ఫోల్డ్ అన్నమాట. ఆల్రెడీ మనము 2 ఫోల్డ్ ఉంటుంది కదా, ఒకటి అలా ఫోల్డ్ చేసేసుకొని మనకి హెచ్చు తగ్గులు ఉంటాయి అన్నమాట, చూసుకోవాలి. ఒకటి ఎక్కడెక్కడ ఉంది, ఈ బ్లూ పింక్ వచ్చి కొంచెం పొడుగు ఉంది, బ్లూ లోపలికి ఉంది, సో కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయని సమానంగా పెట్టి కట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ సమానంగా చూసుకోవాలి. ఎందుకంటే అవి ఇప్పుడు ఇది చూసుకోకుంటుంటే షార్ట్ అవ్వడం అది ఇది కటింగ్ ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో చూసుకున్నాక నిదానంగా కట్ చేసుకోవడం. ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చేసి తనది ఎంత ఉంది, 5.5. 5.5కి ఒక 1 ఇంచ్ కలుపుకొని 6.5 హైట్, సేమ్ కూడా 6.5 హైట్ మార్కింగ్ పెడుతున్నా. ఇప్పుడు లైన్ డ్రా చేసేసుకొని మనకి షార్ట్ హ్యాండ్స్కి అయితే 2.5 తీసుకుంటే సరిపోతుంది. షార్ట్ హ్యాండ్స్కి సో మనమైతే స్ట్రైట్గా లైన్ కొట్టేసుకొని హైట్ చూసుకున్నాము. హైట్ చూసుకొని షార్ట్ హ్యాండ్ కాబట్టి 2.5 పెట్టుకుంటే సరిపోతుంది మనకి. చంక లోతు 2.5 పెట్టేసుకుంటున్నా. 2.5 పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను నేను స్ట్రైట్గా. మీరైతే చాలా అంటే చాలా ఈజీ అండి, ఎవ్వరు ఇంత ఈజీగా చెప్పరు. నేనైతే స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ పడ్డాను అనమాట. ఇప్పుడు మనకి చంక రౌండ్ వచ్చేసి 8.5. సో 8.5కి 8.5 మార్క్ పెట్టేసుకొని ఇలా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకొని చిన్న ఇలా కర్వ్ ఇచ్చి చంక డౌన్ చేసుకున్నాం. హ్యాండ్ డౌను చాలా ఈజీగా డౌన్ చేసుకోవచ్చు. ఇక్కడ అర్థం కాలేదో నేను 1 ఇంచ్ మార్క్ పెట్టుకొని ఈ 1 ఇంచ్ కాంచి ఇట్లా డౌన్ తీసుకొని ఇక్కడ 8.5 ఉంది కదా, 8.5కి ఇలా కర్వ్ ఇచ్చుకున్నాను అనమాట. హ్యాండ్ కర్వ్ చాలా ఈజీ అండి. మీరు ఒకసారి అయితే 1-2 సార్లు క్లియర్గా చూడొచ్చు వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. చాలా అంటే చాలా ఈజీ. ఇది ఎందుకు చూసారు కదా, అన్నీ సమానంగా ఉండవు కాబట్టి ఒకటి ఎక్కువ ఒక తక్కువ ఉంటుంది అనేసి నేను అలా ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నాకనే కట్ చేయాలి. ఇది హ్యాండ్ అండి, ఇలా కట్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చంక లోతు కూడా చాలా. ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేసాం కదా, సో కొన్ని ఇప్పుడు ఈ బ్లౌజ్ ఈ రెడ్ కలర్ అనేది చాలా పెద్ద క్లాత్ అన్నమాట. సో కొంచెం హెచ్చు తగ్గులు ఏం రాలేదు, నాకు పెద్ద ప్రాబ్లం లేదు. సమానంగా ఉండేటట్టు కొంచెం కట్ చేసుకుంటున్నా. మిగతా అవి ఈ 2 పింక్ అండ్ బ్లూ ఉంది కదా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం జాయింట్లు వేసినా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఒకటి ఎక్కువ ఉంటే ఒకటి తక్కువ ఉంటుంది. సో అలా ఉండకుండా సమానంగా కట్ చేసుకొని మనకు పాయింట్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది. అంటే బుగ్గలు కుట్టాక బుగ్గలు రావడం అలాంటిది ఉండదు. నేనైతే మిడిల్లో ఒక టక్ అయితే ఇచ్చుకుంటున్నా. ఇప్పుడు ఇది ఉంది కదా అండి, మనం కట్ చేసాక ఒక డబ్బాలాగా చిన్న బాక్స్ లాగా వస్తుంది. ఆ బాక్స్ అనేది వేస్ట్ చేయకుండా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ జాయింట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే మనకి 8.5 అంటే ఇక్కడికో వచ్చింది. సో ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా లేదు కాబట్టి జాయింట్లు పడతాయి. ఆ జాయింట్లు అనేది ఇవి వేసుకుంటే ఆటోమేటిక్గా మనకు హ్యాండ్ జాయింట్ అనేది వచ్చేస్తాయి. చూడండి, ఇలా హ్యాండ్ జాయింట్ అనేది వస్తాయి. ఎక్కడో తీయకుండా జాయింట్స్ ఇబ్బంది పడకుండా ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది హ్యాండ్స్ కూడా క్లియర్ అయిపోయినాయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. చాలా ఈజీగా నిదానంగా వీడియో చూసి 1-2 సార్లు వీడియో చూసుకొని కట్ చేస్తే మీరు అసలు క్లాత్ మిగలలేదు అన్న ఆలోచన కూడా ఉండదు. వేటికి అది మనం ఈజీగా ఒకదాన్ని అన్నీ
కటింగ్లోనే తీసేసుకుంటాం, మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు తక్కువ పడ్డది క్లాత్ అది దాని ఆలోచన ఉండకుండా కటింగ్లోనే అన్నీ తీసేస్తాం కాబట్టి. సో ఇప్పుడు ఇంకా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఆధారంగానే షేప్ పట్టి తీస్తాము అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా, ఆ షేప్ పట్టే ఫ్రంట్ పార్ట్ రెండు తీసేస్తాము బ్యాక్ పార్ట్ ఆధారంగా. సపరేట్ కొందరు అయితే సపరేట్ షేప్ పట్టి సపరేట్ బ్యాక్ పార్ట్ తీస్తారు కదా. సో అలా కాకుండా మనం రెండు ఒకేసారి తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా క్రాస్లో పెట్టాను. ఎప్పుడైనా బ్లౌజ్ క్రాస్ బ్లౌజ్ అంటారు కదా, ఇలా క్రాస్ పెడితేనే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట బ్లౌజ్ అనేది, షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను 1 ఇంచ్ స్కేల్ ఉంది కదా, ఒక 1 ఇంచ్ స్కేల్ తోటి మెజర్ చేసుకుంటున్నాం. ఎక్స్ట్రా కిందికి బ్యాక్ పార్ట్ కంటే ఒక 1 ఇంచ్ కిందికి ఎక్స్ట్రా. సేమ్ అదే మెథడ్లో ఇక్కడ లాస్ట్ 1 ఉంది కదా, ఈ చివరలో కూడా మన స్కేల్ పెట్టి ఒక 1 ఇంచ్ స్కేలు ఇలా కొట్టేసుకుంటున్నాయి. ఇటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్. ఇప్పుడు నెక్ కూడా ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోవడం. షోల్డరు ఎలా ఉందో అలానే డ్రా చేసేసుకొని ఇటు కూడా స్కేల్ తోటి పై వరకు ఇలా స్ట్రైట్గా కొట్టేసుకోవాలి అంతే. ఇప్పుడు నెక్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఉందో లేదో చూసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు దీని ఎగ్జాక్ట్లీ ఎలా ఉందో అంతా మార్కింగ్ పెట్టేసుకొని 1 ఇంచ్ టు స్కేల్ ఎక్స్ట్రా పెట్టి మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ కొట్టాక ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాం. బ్యాక్ పార్ట్ అవసరం లేదు మనకి, బ్యాక్ పార్ట్ ఆధారంగానే కట్ చేయొచ్చు ఫ్రంట్ పార్ట్. మొత్తం ఇది ఇలా అయితే ఉంది మనకి, ఇలా అయితే స్ట్రక్చర్ వచ్చింది. ఈ స్ట్రక్చర్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్గా తీసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఆమ్ రౌండ్ చంక అనేది డ్రా చేస్తున్నా. చంక డ్రా చేసుకొని ఇప్పుడు మనకి ఇలా ఉంటాయి కదండి, ఈ మనం మార్క్ పెట్టుకునే దాన్ని బట్టి మనం ఒక డబ్బా అనేది స్ట్రైట్గా డబ్బా డ్రా చేసుకొని అందులో ఒక హాఫ్ ఇంచ్ అని చంకలోతు కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా. ఈ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నెక్ వచ్చేసి మాకు 6.5 ఉంటుంది. 6.5కు 6.5 పెట్టా. 2.5 వచ్చేసి నెక్ వెడల్పు 2.5 పెట్టి ఇప్పుడైతే నేను ఒక డబ్బా అయితే డ్రా చేస్తున్నా. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ వస్తుంది. ఇప్పుడు చూసారా, మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇది చంక, ఇది షోల్డర్, ఇది ఫ్రంట్ నెక్. ఇప్పుడు రౌండే కాబట్టి సో నేనైతే రౌండే డ్రా చేసుకుంటున్నా, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను షేప్ పట్టి తీస్తున్నా. మంచిగా చూడండి క్లియర్గా. షేప్ పట్టి కోసం ఒక 3 ఇంచులు అయితే నేను మార్క్ చేసుకుంటున్నా. మూడు మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా మార్క్ చేసుకుంటున్నా. మొత్తం 3.5. ఇక్కడ వచ్చేసి 2.5 మార్క్ చేసుకుంటున్నా. 2.5కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకుంటున్నాం. 3కి 2.5కి మనకి ఇదైతే షేప్ పట్టి ఇప్పుడు ఈ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అని పైకి మార్క్ చేసుకోమన్నా కదా, దాన్ని జస్ట్ కర్వ్ లాగా ఇలా అయితే కర్వ్ చేసుకుంటున్నాం. ఎందుకు షేప్ ఇచ్చుకుంటున్నాం షేప్ పట్టిక అనేది. ఇప్పుడు మనకు వచ్చేసి డాట్స్ పాయింట్ మనకి ఉంటాయి కదా ఫ్రంట్ పార్ట్లో డాట్స్, ఆ 3 డాట్లు ఉంటాయి కదా, 3 ఆ ప్లీట్స్కి ఎక్కడెక్కడ మార్క్ ఇచ్చుకోవాలని చెప్తున్నా. ఇక్కడ షేప్ పట్టిక స్టార్టింగ్ కా నుంచి ఒక 5 ఇంచెస్ కాడ మార్క్ పెట్టుకొని 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకోవాలి. ఇట్లా పెట్టుకుంటున్నాం. మనకి 3 ఇంచ్ కాడ ఒకటి ఇచ్చి మళ్ళీ సేమ్ 1 ఇంచ్ గ్యాప్ తోటి 3 పాయింట్లు ఇచ్చుకోవాలి. ఇట్లా చూసుకుంటున్నాం. 3 ఇంచెస్ చూసుకోండి. 3 ఇంచెస్ కాడ ఒక మార్క్ పెట్టుకొని మళ్ళీ 1 ఇంచ్కి ఒక మార్క్, 1 ఇంచ్కి ఒక మార్క్, టోటల్ ఓవరాల్గా చూసుకుంటే 5 అవుతుంది. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 అవుతుంది. అయిపోయింది కదా. మనకి ఇది హైట్ వచ్చేసి ఒక 2.5, 3 పెట్టుకోవచ్చు అన్నమాట, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే 2.5 పెడుతున్నా. 2.5కి
ఈ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎట్లాగైతే మార్క్ పెట్టుకున్నా కదా, వాటికి మార్క్ లైన్ కొట్టేసుకోవడం. ఇది ఎలా ఉంటే అలా కొట్టుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇది ఉక్స్ కాజా పట్టి కోసం నేనైతే 4.5 అయితే తీసుకుంటున్నాం. 4.5 మిగిలింది మొత్తం ఓవరాల్గా మనకి ఇక్కడ ఇది ఉంది కదా 3.5 తీసుకున్నా, ఇక్కడ 4.5 తీసుకున్నా. ఇది ఉక్స్ కాజా పట్టి కోసం వస్తుంది. ఇది ఎంత హైట్ ఉంటే ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి 16 ఇంచెస్ హైట్, 6 ఇంచెస్ హైట్కి మనం 6 ఇంచెసే తీసేసాం అన్నమాట. నెక్ 6.5. మిగతా మొత్తం ఎంత ఉంది అంత పెడితే ఏమవుతుంది, ఫ్రంట్ ఉక్స్ల కాడ చాలా పెద్దగా అయిపోతుంది. సో అందుకని నేనైతే నెక్ కానుంచి మార్క్ పెట్టుకొని ఒక 4.5 వరకు మార్క్ పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్కి 4.5కి ఇట్లా కర్వ్ ఇచ్చుకుంటున్నా. ఈ కర్వ్ అనేది చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ కర్వ్ ఇలా ఇచ్చుకొని ఇక్కడ కూడా మనం 3 ఇంచ్ కాడ ఒకటి, ఆ 1.5 ఇంచ్ ఒకటి కలుపుకొని ఇలా కర్వ్ ఇచ్చుకున్నాం కదా, ఆ కర్వ్కి ఇగో మిగిలిన ఇది ఉంది కదా, ఇదంతా వేస్ట్ అన్నమాట. ఇది ఇంత చిన్న ముక్క ఇలా కొచ్చాక ఇలా వెడల్పు వచ్చి ఇలా షార్ప్గా వెళ్ళిపోయింది కదా నైఫ్ లాగా, ఇది వేస్ట్ అన్నమాట. ఇది పోతే మనకు పైకి వచ్చేసి క్లాత్ అనేది ఫ్రంట్ అనేది 6.5, 6 వరకు వచ్చేస్తుంది అనమాట హైట్ ఫ్రంట్ ఉక్స్ల కాడ. సో ఇది వేస్ట్ క్లాత్. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ డాట్, ఇంకొక డాట్, ఈ రెండింటి మధ్యలో ఒక లైన్ కొట్టేసుకొని ఇది కూడా 2.5 ఉంటే సరిపోతుంది. 2.5 హైట్ తోటి సరిపోతుంది. ఓకే, ఒక డాట్ వచ్చి 2 డాట్. ఇప్పుడు మిడిల్ ఇంకొక 3 డాట్, ఈ రెండింటి చూసుకొని మిడిల్లో ఇక్కడ నుంచి ఇలా మిడిల్లో చూసుకుంటే ఇప్పుడు 3 ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఇలా కూడా చూసుకోవచ్చు, లేదు అంటే ఇలా 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 అనుకొని ఇలా చూసుకోవచ్చు, ఇలా చూసుకోవచ్చు. లేదంటే ఈ రెండింటికి మిడిల్లో ఈడంత గ్యాప్ ఉంది, ఇక్కడ ఈ మధ్యలో చూసుకొని మిడిల్లో కూడా వెళ్ళుకోవచ్చు. ఇంకొక ప్రాసెస్ లేదు అంటే ఇలా కూడా 6 ఇంచెస్కి తీసుకోవచ్చు. ఇక్కడ ఈడ పెట్టేసి ఇంకో చూడండి 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్ కూడా లైన్ ఒక లైన్ డ్రా చేసుకొని ఇది ఒక 3-4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 4 ఇంచెస్ పెట్టేసుకున్నా, మనకి అయిపోతుంది. ఈ 3 డాట్స్ వచ్చినాయి అనుకో ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇందులో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. 1-2 సార్లు వీడియో చూసేసి మీరు ఒకసారి అర్థం చేసుకున్నాక కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇది ఫ్రంట్ మనకి ఇది షేప్ పట్టి, ఇది పై పార్ట్. షేప్ పట్టి ప్లస్ మన పై పార్ట్ ఒకే కాడ తీస్తున్నాం, వేరే ఫోల్డింగ్ చేయడం వేరే ఎక్కడ ఏం చేయట్లేదు అనమాట. ఒకసారి చూడవచ్చు. ఇప్పుడైతే కట్ చేసేద్దాము, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, చాలా ఈజీ అన్నమాట. చాలా అంటే చాలా. నేనైతే ఫస్ట్ అయితే షోల్డర్ కట్ చేస్తున్నా. షోల్డర్ కట్ చేసి ఫ్రంట్ నెక్, చాలా అంటే చాలా ఈజీ అండి. 1-2 సార్లు చూశాక మీరు పేపర్ మీద కట్ చేశాకనే మిగతాది కట్ చేయండి. ఇప్పుడైతే మొత్తం ఓవరాల్గా ఇది కట్ చేసా చూడొచ్చు మీరు. ఇక్కడనే నేను షేప్ పట్టి కూడా సపరేట్ చేస్తున్నాను, మీకు ఐడియా వస్తుంది చూస్తే ఆటోమేటిక్గా. 1-2 సార్లు బ్లౌజ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. చూడండి, ఇది షేప్ పట్టి క్రాస్ ఉంటుందండి. నేను ఇది ఎలా వేయాలో కూడా చెప్తా. ఇది మనకు లైనింగ్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా పైన 3 అటాచ్ చేస్తాం. లైనింగ్ ఒకటి మెయిన్ క్లాత్ కదా, ఇది మెయిన్ క్లాత్ ఇంకొక లైనింగ్ అటాచ్ చేసే మధ్యలో వేయాలి. ఎందుకంటే ఇది క్రాస్ పట్టి కాబట్టి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకుని లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇక్కడ కింద వేస్ట్ ఉంటుంది తీసేయాలని, అదే ఈ వేస్ట్ అన్నమాట. చూడండి నేను కట్ చేసేస్తాను. ఇలా కట్ చేస్తే మనకు షేప్ అనేది బ్లౌజ్ పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు చంక కూడా కట్ చేస్తున్నాం. చంక కట్ చేసి 1/2 ఇంచ్ అనుకున్నాం కదా మనం, చంక లోతు కూడా 1/2 ఇంచ్ తోటి కట్ చేసుకొని ఎలా ఉంది స్ట్రైట్గా కట్ చేసుకోవడం. ఎలా ఉందో అలా మనకి ఈ మెథడ్లో కట్ చేస్తే వేరే పీసెస్ అవసరమే ఉండవంటే చాలా నిదానంగా కట్ చేసుకోవాలి. 1-2 సార్లు వీడియోలు చూసి
కట్ చేసేసుకోండి. నేనైతే ఇది చూడండి, మీరు చూడొచ్చు, నేను 3 బ్లౌజులు కదా, 3 బ్లౌజులకి డాట్ పాయింట్స్ కొత్త వాళ్ళకి ఈజీగా తెలవడానికి నేను దీని తర్వాత షార్ప్ చేస్తున్నాను. షార్పర్ తోటి ఈ డాట్స్ మీదనే షార్ప్ ఇచ్చి ఇట్లా షార్ప్ తోటి ఇలా రబ్ చేస్తున్నాయి. ఎందుకంటే మనకి ఈజీగా కిందికి కూడా డాట్స్ పడిపోతాయి అన్నమాట. మనకి ఎక్కడైతే డాట్ పాయింట్ ఇవ్వాలనేది, బ్రెస్ట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే ఇవ్వాలనేది ఈజీగా మనకి 3 సమానంగానే ఇచ్చుకోవచ్చు. ఒకటి దూరం, ఒకటి దగ్గర అలా కాకుండా సమానంగా వీటి కూడా ప్రింట్ పడుతుంది అన్నమాట. ఈ 4కి ప్రింట్ పడుతుంది. సో ఇలా ఇచ్చేసుకుంటే ఈజీ అన్నమాట. చాలా అంటే చాలా ఈజీ. చూడొచ్చు మీరు, నేను చూపిస్తాను వీడియోలో ఎలా ఎందుకు వీటితోటి షార్పర్ తోటి ఎందుకు అలా షార్ప్ చేసాను అనేది. ఓకే, నేను రెడ్ దాని మీద మార్క్ చేశాను కదా, నాకు ఇటు సైడ్ పడ్డది మార్క్ అనేది. సో చూడండి ఎంత ఈజీగా మార్క్ చేసుకుంటున్నా. ఇలా చేసుకుంటే మనకు అనేది ఏ షేప్ డాట్స్ ఎక్కడ వేయాలన్న టెన్షన్ అనేది ఉండదన్నమాట. ఉండకుండా ఈజీగా మనం ఇదే ఈ లైన్ మీదనే మనం షేప్ డాట్స్ వేసేయచ్చు. కొత్త వాళ్ళకైతే చాలా అంటే చాలా ఈజీ. అలానే 3 మిగిలిన వాటికి కూడా వేసేసుకుంటే ఈజీగా వర్క్ కంప్లీట్ అవుతుంది అన్నమాట. మనకి కుట్టేటప్పుడు కూడా కొత్త వాళ్ళకి ఇంత ఇబ్బంది ఉండదు. సో ఇలా చూడండి నేను ఎంత ఈజీగా చెప్తున్నాను. అసలుకి ఈ షేప్ డాట్స్ కోసం చాలామంది ఇబ్బంది పడతారు, అసలు ఎలా వేయాలి ఏంది అనేసి. మనకు ఆ ప్రాబ్లమే లేదు. వీడియో చూసుకుంటూ ఒకటికి 2 సార్లు చూసేసుకొని వేసేయండి, అయిపోయి. చూడండి ఎంత ఈజీ అండి. ఇప్పుడు షేప్ పట్టి ఒకటే వచ్చింది కదా, మిగిలిన ఇంకొకటి రావాలి కదా. ఇంకా నాకు ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, మిగిలిన క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఒక్క షేప్ పట్టి తీసుకుంటున్నా. షేప్ పట్టీలు అనేది క్రాసే వస్తాయండి. కొంచెం మనకి బ్లౌజ్ తోటి క్రాస్లో తీస్తున్నాం కాబట్టి ఫస్ట్ షేప్ పట్టి అయితే క్రాస్ ఉంటుంది. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు మనకి. మీకు ఇలా పెట్టేసుకొని మీకు క్లాత్ అయితే ఎంతవరకు వేస్ట్ చేయకుండా చూసుకోవడమే బెటర్ అన్నమాట. ఎందుకంటే చిన్న క్లాత్ కూడా అవసరం వస్తుంది మనకి, కాబట్టి చూసేసుకోండి. చూసారా షేప్ పట్టి క్లాత్ అని మీకు ఇవి రెడ్ దానికి కనిపిస్తలేదు కదా, ఇంకా బ్లూ చూపిస్తాను. ఇలా సమానంగా ఇక్కడ స్ట్రైట్గా ఉన్నదానికి స్ట్రైట్గా పెట్టేసి కట్ చేసేసుకుంటున్నాను. 2 లైనింగ్ షేప్ పట్టీలు, ఒకటి మెయిన్ క్లాత్ షేప్ పట్టీ, మొత్తం 3 కదా. ఒక్క సైడ్కి 3 వస్తాయండి. 3 వేస్తే వేయాలి, వేస్తేనే మందంగా ఉంటుంది అన్నమాట, చాలా మందంగా. ఒకదాని మీద ఒకటి పెట్టేసి కట్ చేసుకోవడం, ఎక్కడ వేస్ట్ కాదు క్లాత్ అనేది అసలు. చాలా ఇప్పుడు ఇది క్రాస్ వచ్చింది కదా మెయిన్ క్లాత్లో మనకి, అంటే షేప్ పట్టి ఫస్ట్ షేప్ పట్టి మనం క్రాస్ తీసుకోవాలని అవసరం లేదు. ఇది లోపలికి వెళ్ళిపోతే కదా, దీన్ని జాయింట్లు కూడా వేయాలనే టెన్షన్ కూడా అవసరం లేదు. లోపలికి వెళ్ళిపోతే కూడా పెద్ద ప్రాబ్లం ఉంది. ఇలా స్ట్రైట్ తీసేసుకొని ఇది బయట వైపు ఉంటుంది, ఇది లోపలికి వెళ్ళిపోతే మెయిన్ క్లాత్ బయటికి కనిపిస్తుంది అనమాట. ఇది షేప్ పట్టి 3 చూసారా, 4 షేప్ పట్టి, ఇటు 2 అటు 2 మొత్తం ఓవరాల్గా షేప్ పట్టీలన్నీ వచ్చేసినాయి. మనకి నడుము పట్టి మిగిలినది ఉంది కదా, ఈ గట్టి మందంది అనేది ఉంటుంది కదా, బార్డర్, ఆ బార్డర్ అనేది మనకి నడుము పట్టికి యూజ్ చేసుకుంటాం. అయిపోయింది, ఇంతే అండి. ఇవి లైనింగ్స్ కాబట్టి ఇవి మొత్తం పైపింగ్స్ వేస్తాను. సో నేను పైపింగ్ కాబట్టి నెక్ పట్టీలు కూడా ఏం తీస్తలేను. చాలా ఈజీ అండి. ఇది ఎలా ఉందో అలా పెట్టి ఇలా ఉన్నది లైనింగ్ మీద పెట్టేసి కట్ చేసేసుకోవడం, పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఇలా ఒకదాన్ని ఒకటి చూసేసుకొని ఇదంతా చూడండి నాకు ఎంత మిగిలిందో. ఇప్పుడు ఒకవేళ నెక్ పట్టీలు కావాలి అనుకుంటే మనకు కట్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా మనకి కటింగ్ అనేది వచ్చినట్టే. ఇప్పుడు ఇది ఒకటి ఓపెన్ చేసి చూపెడతా. చూడండి ఎంత వెడల్పుందో.
ఇంత వెడల్పులో మనకి ఇలా క్రాస్గా నెక్ పట్టీలు తీసేసుకోవడమే. నాకు అవసరం లేదు కాబట్టి నేను తీస్తలేను. సో ఉంటే మనకి ఎన్ని అంటే అన్ని చాలా ఒక 2 బ్లౌజెస్కైనా వస్తుంది. దీన్ని అడ్జస్ట్ చేస్తే నెక్ పట్టి తీసేసుకొని అన్నీ ఒకదాని వెంబడి ఒకటి పెట్టేసుకోవడమే. సో ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు కాబట్టి తీసేస్తున్నా. చూడండి షేప్ పట్టీలు నేను ఒక్కసారి క్లియర్గా చూపిస్తాను. 3 బ్లౌజులు కదా, 3 బ్లౌజులకి 3 చూడండి, 2 షేప్ పట్టీలు ఖచ్చితంగా ఉండాలని చెప్పారు కదా. 2 షేప్ పట్టీలు చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి ఓపికతోటి. షేప్ పట్టీలు వచ్చేసినాయి 3 బ్లౌజులు. సో ఫ్రంట్ పార్ట్లు వచ్చేసి 3. హ్యాండ్స్కి కూడా నేను ఇది చూడండి ఎంత ఈజీగా చెప్పాను. అసలు ఈ జాయింట్ల కోసం కూడా క్లాత్ మిగలలేదు అది ఇది అనేసి అంటారు. హ్యాండ్స్ తీసా, హ్యాండ్స్ జాయింట్లు కూడా తీసా. చూడండి నడుము పట్టి కూడా వచ్చేసింది మనకి. నడుము పట్టి కూడా ఒక్కొక్కటి ఎంత వెడల్పుతుందో చూడొచ్చు. నడుము పట్టి కూడా వచ్చేసింది. అండ్ బ్యాక్ పార్ట్లో కూడా మనకి చాలా సులువుగా తీసేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ తీసాక, ఇది పెద్ద బ్లౌజే, ఇవన్నీ తీసాక కూడా మనకి నెక్ పట్టీలు కూడా ఎంత వెడల్పు క్లాత్ ఉందో కూడా మీకు చూపించాను. చూడండి ఎంత వెడల్పు క్లాత్ అయినా ఇంకా క్లాత్ అది నెక్లోకి తీసేసిన ఇంకా క్లాత్ మిగిలింది. చూడండి ఎంత క్లాత్ మిగిలిందో. చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. 1కి 2 సార్లు వీడియో చూసాక కట్ చేయండి. చాలా అంటే చాలా. ఓకే అండి, ఈరోజైతే కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా చెప్పేసా. 1కి 2 సార్లు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే అండి, బాయ్.